అప్పుల రాష్ట్రం అని మీరు అంటా ఉన్నారు. సో మీకు మేనిఫెస్టో పెట్టినప్పుడు మీకు తెలియదు అప్పుల రాష్ట్రం అని చెప్పి మీరు అందరు కలిసి ప్రచారం చేశారు. అండ్ అలాగే మా నిరుద్యోగులు కూడా ప్రచారం చేశారు. దీని గురించి మీరు మాట్లాడాలి. విప్లవం హక్కుల రాష్ట్రం కాదు, వాళ్ళ ముఖ్యమంత్రి స్వయంగా ఇప్పుడు అయిన ముఖ్యమంత్రి అప్పుడే చెప్పారు. ఏం చెప్పారు? నేను ఒక్క సంవత్సరం నా కడుపు కట్టుకుంటే అన్ని తీర్చేస్తా అని చెప్పిండు. మరి ఇవాళ అప్పులు ఎందుకు ఇవ్వాలెందుకు గుర్తొచ్చినాయో మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు సమాధానం చెప్పాలి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు బీఆర్ఎస్ ఉన్నప్పుడు నిరుద్యోగం ఎలా మోసగించిందంటే, గత ప్రభుత్వం బీఆర్ఎస్ ఇస్తున్న హామీలు ఏదైతే ఇంటికో ఉద్యోగం వస్తే తెలంగాణ రాష్ట్రం అని చెప్పేసి తెలంగాణ సాధన కోసం ఎంతో మంది అమరులు త్యాగం చేసి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డారు. కేసీఆర్ కుటుంబమో లేకపోతే రేవంత్ రెడ్డి కుటుంబం వేసారు. అదే ఓన్లీ తెలంగాణ రాష్ట్రం 1200 మంది అమరవీరులు ప్రాణత్యాగం వల్ల తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డారు. ఈ రోజు ఆ త్యాగాన్ని స్మరించు వాళ్ళ త్యాగాలను ముందుకు తీసుకెళ్లకుండా ఈ రోజు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు రాష్ట్రానికి ద్రోహం చేసిన నాయకులు సీట్లలో కూర్చొని మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా, మినిస్టర్స్ గా కూర్చుంటే రాష్ట్రానికి ఏదైనా జరుగుతుంది మేడం. ఈ రోజు నిరుద్యోగులను గత ప్రభుత్వం మోసం చేసిందంటే నిరుద్యోగుల పక్షాన ఈ రోజు మేము కొట్లాడుతున్నాం అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారు, అశోక్ గారు లైబ్రరీకి వచ్చి మరి చెప్పారు. ఈ రోజు చూసుకుంటే వాళ్ళు ఇచ్చిన హామీ ఏంటి? 40 లక్షల మంది నిరుద్యోగులకు నేను న్యాయం చేస్తా, మీ ఇంటికి ఉద్యోగం అన్నారు కదా, నేను అన్ని నోటిఫికేషన్ వేసేస్తా వచ్చిన 100 రోజులు అని చెప్పేసి చేసిన అని చెప్పేసి మాట ఇచ్చిరు. ఆ హామీ మీద నిలబడి అందరం కట్టుబడి చాలా వరకు కాంగ్రెస్ పార్టీ ఊళ్ళకి వెళ్ళి అశోక్ నగర్, కృష్ణా నుంచి వెళ్ళేసి ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీ పోటీ జాబ్ వస్తుందని చెప్పేసి ఇష్టం లేని వాళ్ళు మా ఫ్యామిలీస్ కూడా కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తాం. ఈ రోజు ఏం చేసింది? కేసీఆర్ మేడం అంతా మీకు తలకాయ అడ్డంగా నడిపించిన పరిస్థితి తీసుకొచ్చింది కదా నిరుద్యోగులు. ఎవరికైతే మేము ఊర్లో ప్రచారం చేసినాం వాళ్ళనే ఈ రోజు మేము ఊరుకోలే పరిస్థితి చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు కూడా ఇంకా ప్రచారం చేస్తున్నాం. అవును, దేనికోసం ప్రచారం చేస్తున్నాం ఈ రోజు అంటే మిమ్మల్ని అడగడం కాదు, మేము ఎమ్మెల్యేలుగా మేము పోయి మేము సాధించుకోవాలనే ఉద్దేశంతో ఈ రోజు మేము జూబ్లీస్ బై ఎలక్షన్ లో మేము నిలబడ్డాం స్వతంత్ర అభ్యర్థులుగా. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేని ఒక దద్దమ్మ ప్రభుత్వంగా ప్రజలు అంటున్నారు, మేము అంటున్నాం, అందరికి తెలిసిందే. ఈ రోజు G.O. 29 తీసుకొచ్చి 48 ఇవి ఎవరు తీసుకొచ్చింది మేడం? దీనివల్ల ఎవరికి లాభం? కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ప్రజల హామీలు అట్లా పెడితే చదువుకున్న ఉద్యోగులు మాలాంటి నిరుద్యోగులను మోసం చేసి దేనికోసం వచ్చింది? ప్రజాపాలన అనేది లేదు మేడం. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో బోర్డు మాత్రమే అది ప్రజాపాలన అనేది. లోపల జరిగేది వీళ్ళ కమిషన్లు, వీళ్ళకి కావాల్సిన రాజకీయ స్వలాభం, ఇది తప్ప ఇంకా ఏది లేదు. ఇంకొకటి ఇక్కడ మీరు చూసుకునే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ లా నిరుద్యోగులు లేవంటే ఎందుకు మమ్మల్ని ఇంత టార్గెట్ చేస్తారు? మా దగ్గర 100 కోట్లు లేవు, బ్యాక్గ్రౌండ్ లేదు మా దగ్గర, అయినా ఎందుకు ఈ విధంగా మమ్మల్ని టార్గెట్ చేయడం? ఇంటెలిజెన్స్ పెట్టి నేను నామినేషన్ చేసి చెప్పేసి ఆనందం కాల్ చేయడం ఏంటి? నవ్వు ఆనందం అక్కడ కాల్ చేసి బెదిరించడం ఏంటి? మా ఇంటి పక్కన వాళ్ళకి నా దగ్గర కేసులు పెట్టడం ఏంటి? ఇది ఎంతవరకు కరెక్ట్ మేడం? ఇది ప్రజా ప్రభుత్వమా? ఇదేనా చేసే ప్రభుత్వం అంటే? ఇది ప్రజా ప్రభుత్వమా కాదా? లేకపోతే బీఆర్ఎస్ పార్టీ మంచిదా? ఇది చెప్పాలంటే